కింద గుంపు సెట్ల నిండా గుట్ట కింద గుంపు సెట్ల నిండా చెయ్యి పట్టినా చెయ్యి ముద్దులయ్యా మధ్యతో నిన్నకు రందయ్యా ముద్దులయ్యా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. ప్రివ్యూస్ నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్ తమిళనాడు కూడా మా ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో చూడండి. చూడండి, నెంబర్ వస్తున్నాడు అవుతుంది. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను, ఇంపోర్ట్ చేసుకోండి. అన్నట్టు ముచ్చి ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇలా ఉంటుంది, క్లిక్ చేయండి. ఇలా వస్తున్నాయి ఎఫెక్ట్స్. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 2 ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా, ఫోటో లేయర్స్ లాంగ్ ప్రెస్ చేసి 2 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ సైన్ క్లిక్ చేయండి. కాపీ లేయర్స్ చేసుకోండి, డిలీట్ చేయండి. 2 ఫోటోలను క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది ఎఫెక్ట్. ఇలా సో మళ్ళీ ఫోటోలను క్లిక్ చేయండి, కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇలా ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఫేస్ కనిపించేలాగా. ఇలా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కాపీ చేసుకున్న లేయర్స్ ఉన్నాయి కదా, బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ప్లస్ సైన్ చేసి పేస్ట్ లేయర్ వేసేయండి. ఇక్కడ పేస్ట్ లేయర్ చేసేసి ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేయండి, కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకొని, సారీ ఫోటో కనిపించలేదు, ఫోటోలోకి మళ్ళీ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ ఫోటో కనిపించేలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫేస్ కనిపించేలాగా. సేమ్ మళ్ళీ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ప్లస్ సైన్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ వేసేయండి. పేస్ట్ లేయర్ వేసి ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, ఇక్కడ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి సెకండ్ ఫోటో లైన్ క్లిక్ చేసి టైమింగ్ క్లిక్ చేసి రైట్ సైడ్ యారో క్లిక్ చేయండి. యారో క్లిక్ చేసి ఇక్కడ 2 ఫోటో లేయర్స్ కూడా రీప్లేస్ చేసుకోండి, సేమ్ ఇలా చేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 3 ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా, ఈ లేయర్స్ లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకొని ప్లస్ సైన్ చేసి కాపీ లేయర్ వేసుకొని ఫోటో లైన్ డిలీట్ చేయండి. ఇక్కడికి వచ్చేసి ప్లస్ సైన్ చేసి పేస్ట్ లేయర్ వేసేయండి. ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోండి, ఇలా వస్తుంది. సేమ్ మళ్ళీ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా మీరు యాడ్ చేసుకొని ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ ఫింగర్స్తో ఫేస్ కనిపించేలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బీట్ మార్క్ రైట్, ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ టైమింగ్ క్లిక్ చేసి రైట్ సైడ్ యారో క్లిక్ చేయండి. సేమ్ మళ్ళీ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ప్లస్ సైన్ చేసి పేస్ట్ లేయర్ వేసేయండి. ఇక్కడ పేస్ట్ లేయర్ వేసేసి ఫోటో లైన్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ బిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా ఫింగర్స్తో బిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ ఫింగర్స్తోనే అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఫేస్ కనిపించేలాగా. ఇలా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి ఇక్కడ టైమింగ్ క్లిక్ చేసి బిట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో మళ్ళీ ప్లస్ సైన్ చేసి పేస్ట్ లేయర్ వేసేయండి. సో మళ్ళీ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని ఇలా యాడ్ చేసుకొని మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో మళ్ళీ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని ఇలా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఇలా ఫింగర్స్తోనే అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఫేస్ కనిపించేలాగా. సో మళ్ళీ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకొని ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఫేస్ కనిపించేలాగా. సేమ్ మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ప్లస్ సైన్ చేసి పేస్ట్ లేయర్ వేసేయండి. ఇక్కడ ఏం చేస్తారంటే ఫోటో లేయర్ క్లిక్ చేసి ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, రైట్ సైడ్ టైమింగ్ క్లిక్ చేయండి, యారో క్లిక్ చేయండి, సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫోటో టైప్స్ కూడా రీప్లేస్ చేసుకోండి. ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఫేస్ కనిపించేలాగా. సేమ్ మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ప్లస్ సైన్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ వేసేయండి. ఇక్కడ ఫోటో లేయర్స్ కూడా రీప్లేస్ చేసుకోండి. ఫోటో లైన్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని
సేమ్ మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫోటో లేయర్ని. సేమ్ మళ్ళీ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫోటో లేయర్ని. అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇక్కడ బీట్ మార్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేసుకోండి. టైమింగ్ క్లిక్ చేసి రైట్ సైడ్ యారో క్లిక్ చేయండి. ఇలా వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. డాట్స్ ఉన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది. మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్పోర్ట్ చేసుకోండి.